శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం సార్. చక్రధర్ అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. టీఆర్ఎస్ పరిపాలన ఒక గౌడ బిడ్డని బీసీ వర్గానికి ఉన్నటువంటి గౌడ బిడ్డని ఎట్లా హింసించిందో మేము చూసినాము. అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేపియొద్దన్న ఒక దురుద్దేశంతో మిమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపుతున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇప్పటికైనా మీరు ఆయన మీద ఏ కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేస్తారని నమ్ముతున్నామన్నా. ఖచ్చితంగా చేయాలి. షూర్ అన్న, ఖచ్చితంగా పోరాటం ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఏ రోజు కూడా ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అనే పదాన్ని కూడా యూజ్ చేయలేదు. ఖచ్చితంగా ముందుకు వెళ్తానన్న. శ్రీకాంత్ గారు ఆయన అయితే చాలా క్లియర్గా పోరాటం ముందుకే వెళ్తానని చెప్తున్నారు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి హయంలో ఆయన పడినటువంటి ఆయన పెట్టినటువంటి వేధింపులు దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆయన పడ్డారు కాబట్టి ఈరోజు బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అప్పుడు కూడా బహిరంగంగా మాట్లాడారు. చెప్పండి. అప్పుడు బహిరంగంగా నేనున్నా చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా అప్పుడు న్యూస్ ఛానళ్ళు కొంత వెనక్కి వెళ్ళిన మాట అయితే నిజం. ఆ క్రమంలో యూట్యూబ్ ఛానళ్ళు నాకు ఆసరాగా నిలబడ్డాయి. కానీ ఈ శాటిలైట్ ఛానల్ ఏంటంటే అసలు మెయిన్ తెలంగాణ అంటే హైదరాబాద్ ఎంత అయినప్పటికీ సిద్దిపేట రాజకీయం డిఫరెంట్గా ఉండేది. సిద్దిపేట నుంచే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉండేది. ఒక అక్కడి నుంచే మంత్రివర్గ ఏ శాఖ మంత్రి అనేది సంబంధం లేదు, ఆయన అన్ని శాఖల్ని మేనేజ్ చేసేవాడు. సో అలాంటి ఒక జాగాలో ఒక యువకుడు కొట్లాడుతుండు అనే దాన్ని మీడియా కనుక ఇవాళ నిజంగా ఇవాళ రోడ్ సైడ్ ఒక వంటలు చేసుకునే ఆమె కుమారి అనే వ్యక్తిని తీసుకొచ్చి ప్రపంచానికి రుద్ది పారేసిన ఈ సోషల్ మీడియా కానీ ఇంకా ఇతర మాధ్యమాలు ఏవైనా ఉండనివ్వండి, ఈ మాలాగా పోరాడేవా అంటే తప్పుగా తీసుకోవద్దు, ఇది మాలాగా పోరాడే వాళ్ళకి ఆ ఎలివేషన్ ఇచ్చుంటే ఇవాళ దీనికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నరసింహరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం నరసింహరావు గారు. నమస్తే అండి. చక్రధర్ గౌడ్ ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు డిబేట్ జరిగింది సార్, ఒక్క ఓటు వన్ తప్పులే సార్. అవునండి సార్. ఇప్పుడు గతాన్ని దానికంటే కూడా సార్. హలో చెప్పండి చెప్పండి సార్, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతిరోజు వార్తలు కానివ్వండి సోషల్ మీడియా కానీ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చేసిన తప్పులు జనరల్ గా కనపడుతూనే ఉన్నాయి. ఓకే. అయితే మనం ప్రజెంట్ అసెంబ్లీలో కూడా ఒక మీడియాల గురించే తప్ప దేని గురించి ప్రస్తావన అంటే చర్చ అట్టలేదు. ఓకే. ఇప్పుడు మేడిగడ్డలో తప్పు జరిగిన సంగతి ప్రపంచానికే తెలుసు. ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్, మనం ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రభుత్వం కూడా ఓకే కొన్ని ప్రక్షాళన చేయాలి సార్. ఇప్పుడు వీళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు. ఓకే. వాటిలలో కూడా సార్ మేము మీ టీవీ ద్వారా తెలియజేసిన నా విషయం ఏంటంటే సార్, ఓకే, గ్రామీణ స్థాయిలో ఒక పథకాన్ని అమలు చేసే క్రమంలో ఓకే ముందు కొన్ని ప్రక్షాళన చేయాలి సార్ గ్రామ స్థాయిలో కూడా. ఓకే. చేసినప్పుడు ఏమవుతుంది అంటే సరైన అంటే బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే సార్ ఇది ఏమవుతుందంటే మండల స్థాయిలో ఉండే నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళెమ్మడి తిరిగే వాళ్ళకే ఈ పథకాలు అందినే తప్ప అసలైన బీద వాళ్ళకి అందే పొజిషన్ లేదు ఇవాళ. ఓకే. ఈ సమాజంలో. కాబట్టి మీరు కూడా మీ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి ఒక సూచన చేయండి. ఖచ్చితంగా నరసింహరావు గారు, మీ అభిప్రాయం నాకు అర్థమైంది. మీ అభిప్రాయాన్ని నేను ఖచ్చితంగా ఈ వేదిక మీద మరోసారి ఖచ్చితంగా తీసుకుంటాం. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అదే సందర్భంలో ఇప్పటి ప్రభుత్వం మీద కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేలాగా ఒక ప్రోగ్రాం ఇనిషియేట్ చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని అనాలిసిస్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పటి ప్రభుత్వం యొక్క హామీలు, ఆ హామీల అమలు, వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఆ క్రమం కొనసాగుతూనే ఉంటుంది. అట్లాగే మల్లన్న సాగర్ బాధితుడు రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మా చక్రధర్ గారు ఉన్నారు ఇక్కడ. రమేష్ గారు, మీకు చక్రధర్ సంబంధించిన వ్యవహారాలను తెలిసే ఉంటాయి, మీ ప్రాంతం వారే కాబట్టి. అవును. చెప్పండి. చక్రధర్ గౌడ్ గారితో పాటు మా మల్లన్న సాగర్ గురించి కాసేపు మాట్లాడాలండి. తప్పకుండా అండి.
ప్రాజెక్ట్ గురించి అయితే ఎంతసేపు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాళేశ్వరం మన అసెంబ్లీలో కూడా కాళేశ్వరం గురించి డిస్కస్ జరుగుతుంది ప్రాజెక్టు. అయితే ప్రభుత్వం ఈ నిర్మాణ సంస్థల గురించి మాట్లాడుతున్నట్టుగానే, అట్లాగే దీనిలో అవినీతి చేస్తున్న నాయకుల గురించి మాట్లాడుతున్నట్టుగానే నిర్వాసితుల గురించి కూడా మాట్లాడితే బాగుంటది. ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఇంకా చాలా వరకు న్యాయం జరగలేదండి. హరీష్ రావు గారు ప్రధానంగా మా శత్రువు ప్రధానంగా హరీష్ రావు. ఎందుకంటే చాలా మొదటి సందర్భంలో ప్రాజెక్టు భూమి ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్న సందర్భంలో మీకు ప్రాజెక్ట్ కాల్ చేసినప్పటి ఇప్పటి భూమిని తీసుకుంటున్నప్పటి నుంచి మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి మిమ్మల్ని అందులో తోలే వరకు పూర్తి చిట్ట చివరి వ్యక్తి వరకు నష్టపరిహారం పూర్తిగా అందే వరకు నాదే బాధ్యత, తాలూక్షలు మీ చేతిలో పెట్టిన తర్వాత మిమ్మల్ని ఖాళీ చేపిస్తా అని చెప్పేసి బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి మాయమాటలు చెప్పిన వ్యక్తి ఈ హరీష్ రావు. ఆ తర్వాత మధ్యలోనే చేతులు ఎత్తేసిండు. మాకు ఇంతవరకు మీరు కావాలంటే రండి సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్న నిర్వాసితులు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే మళ్ళీ అట్లాగే మా మల్లన్న సాగర్ విషయంలో ఎంత నష్టం జరిగిందంటే మొత్తం తెలంగాణలో నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులలోకెల్లా మల్లన్న సాగర్ ఎక్కువ నష్టం జరిగింది. పాపం నిర్వాసితులు ఇంటికి మన దాన్ని దూలాలు అవన్నీ తీసుకుని ఒక దగ్గర తీసుకొని చచ్చిపోయిన పరిస్థితి కూడా చూసినాం. రంగనాయక్ సాగర్ లో కొండపోచమ్మ దగ్గర కానీ ఈ నాయకులకు ఎక్కడైతే వీళ్ళ దగ్గరలో ఉన్న సిద్దిపేట టౌన్ లో రంగనాయక సాగర్ లో ఇచ్చిన నష్టపరిహారం మా మల్లన్న సాగర్ నిర్వాసితులకి లేదు. అంటే రాష్ట్రంలో రైతు ఎక్కడైనా కూడా, దేశంలో కూడా రైతు ఎక్కడైనా ఒకటే రకమైన కష్టం. ఏ రైతు అయినా 6 నెలలే కష్టపడాలి, పంట రావాలంటే 6 నెలలు పడుతుంది. కానీ నష్టపోతే రైతులకు నష్టపరిహారం విషయంలో మాత్రం రియల్ ఎస్టేట్ వాళ్ళకు రేటు కట్టినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నష్టపరిహారం అంత చేశారు. ఆ నష్టపరిహారంలో కూడా స్థానిక సర్పంచులు అట్లాగే అధికారులు కుమ్మక్కై, నాయకులు కుమ్మక్కై ఇంకా కూడా చాలా మందికి నష్టపరిహారం పూర్తిగా అందలేదు. పునరావాసం కరెక్ట్ గా కల్పన జరగలేదు. ఇంకా రకరకాలుగా చాలా ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నాం. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నిజంగా ఇలా తెల్లారులేస్తే కుమారి అంటే అని ఇంకెవరో రోడ్ సైడ్ రోమియోలని రకరకాలుగా యూట్యూబర్స్ కానీ మిగతా ఛానల్ కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా మల్లన్న సాగర్ కానీ ఇంకా రంగనాయక్ సాగర్ కానీ అన్నపూర్ణ కానీ తెలంగాణ వ్యాప్తంగా భూములు కోల్పోయిన రైతుల కష్టాలు చూపెట్టడంలో మాత్రం మీడియా కాస్త వెనకబడదని బాధ అనిపిస్తుంది. రమేష్ గారు మీకు ఒక విషయం చెప్తాను. ఇదే అంశంపై మల్లన్న సాగర్తో పాటు మిగతా ప్రాంతాల భూసేకరణకు సంబంధించిన సమస్యల మీద ఆల్రెడీ ఇదే ప్రోగ్రాం ఒక ఓటమి 100 తప్పుల్లో ఒక ఎపిసోడ్ చేశాం. ఆ ఎపిసోడ్లో కూడా మీలాంటి చాలామంది బాధితులు మాతోటి ఫోన్ లైన్లో పంచుకున్నారు. అదే సందర్భంలో ఆ విషయంలో ఆ రోజు ఆ ప్రోగ్రాంకి గెస్టులుగా కూడా మల్లన్న సాగర్ మీద పుస్తకం రాసినటువంటి అవధాని, హిందూ జర్నలిస్ట్ అవధాని పిలిచాం. అదే సందర్భంలో మల్లన్న సాగర్కి సంబంధించినటువంటి గౌరెల్లికి సంబంధించినటువంటి బాధితుల పక్షాన పోరాటం చేసినటువంటి శ్రవణ్ అడ్వకేట్ కూడా ఆ రోజు చర్చలో పాల్గొన్నారు. అది బహుశా మీ దృష్టికి రాలేదేమో. రాజ్ న్యూస్ వేదికగా ఇదే ఒక్క ఓటమి 100 తప్పుల సిరీస్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ టేకప్ చేశాము. రమేష్ గారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. కనీసం నిజంగా గతంలో ఏ పార్టీలు కూడా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ చాలా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూస్తామని చెప్పేసి ఒక్క విషయం సార్, మా బాధ ఏంటంటే త్యాగదండలం అని చెప్పారు, కడుపులో పెట్టుకొని చూస్తామని చెప్పారు. మరి అట్లాంటి సందర్భంలో భూములు కోల్పోని మా పక్కన ఉన్నటువంటి ప్రాజెక్ట్ పక్కనే ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందుతున్న బెనిఫిట్స్ కూడా భూములు కోల్పోయినా మేము పొందే పరిస్థితి లేదు ఇలా. ఎందుకంటే మేము తాగి తందనాలాడో లేకపోతే బిడ్డల అప్పుల కోసమో అని మేము భూములు అమ్ముకున్న కాదు, మేము జూదంలో భూములు కోల్పోయిన కాదు. ప్రభుత్వం కోసం మా 10 గ్రామాలు నష్టపోతే 100 గ్రామాలు బాగుపడితే అన్నప్పుడు త్యాగం చేయడానికి ముందుకు వచ్చిన నిర్వాసితులం మేము. అట్లాంటి సందర్భంలో మా పక్కనే భూములు కోల్పోయినటువంటి ఊర్లలోనేమో రైతు బంధు, రైతు బీమా అనుకుంటా రైతులకు ఒక రకమైన సెక్యూరిటీ అనేది ఉంది. మరి మేము మా ఇష్టపూర్వకంగా 10 మంది బాగుపడతారంటే భూములు త్యాగం చేసిన మాకు కనీసం రైతు బంధు లాంటి స్కీమ్ ఎందుకు పెట్టలేకపోయారు? మేము భూములు అమ్ముకోలేదు కదండి ప్రభుత్వానికి. మా మంత్రి హరీష్ రావు గారు కూడా అడిగిన, మాజీ మంత్రి హరీష్ రావు గారిని గతంలో ఎన్నికల సమయంలో ఆయన భూసేకరణకేమో ఊర్ల చుట్టూ తిరిగిండు. ఎన్నికల సమయంలో వచ్చేసరికి 30 గ్రామాలను విడివిడిగా సిద్దిపేటకు ఫంక్షన్ హాల్లో పిలిపించి ఫంక్షన్ హాల్లో ఎవరిని ఫోన్లు తినకుండా చేసి ఎవరు మాట్లాడడానికి వీలు లేకుండా కేవలం ఆయన చెప్పాలనుకున్నా చెప్పి వెళ్ళిపోయాడు. ఓట్లు అడగడానికి ఊరికొచ్చి అడిగే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. మేము అంత చులకన కనబడ్డాం 30 గ్రామాలలో. నేనేమంటున్నా అంటే కనీసం ఏ రైతు ఎంత భూమి ఇచ్చిందో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. కావాలని మేము భూమి అమ్ముకునేది కాదు కాబట్టి వాళ్ళ భూమి లెక్క ప్రకారం కనీసం వరకు రైతు బంధు లాంటి ఫెసిలిటీ కలగజేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. అట్లాగే ఈ ఫిషరీస్ మీద రైతు ఇస్తామన్నారండి, ఇప్పటి వరకు కూడా దానికి ఊసే లేదు.
ఏదైతే చేపలు పట్టే విషయంలో మా అందరికి ముంపు గ్రామాలకు హక్కులు కల్పిస్తామన్నారు, దాని ఊసు కూడా లేదు. కనీసం కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మీ ద్వారా. తప్పకుండా ఒకటి ఫిషరీస్ రైట్స్ కల్పించండి. తప్పకుండా రమేష్ గారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో మళ్ళీ ఇంకో ప్రోగ్రాం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. దీనికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ చేయాలని కూడా, అది స్వయంగా నేనే రావాలని కూడా ఒక చర్చలో ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి కార్యాచరణ రూపొందించిన తర్వాత మీకు కూడా తెలియపరుస్తాం. మీరైతే మీ పోరాటాన్ని, మీ త్యాగాన్ని ఎక్కడా తక్కువ చేయలేదు. అదే సందర్భంలో మల్లన్న సాగర్ని నిరోధించడానికి జరిగినటువంటి పోరాటాలు కానీ, వేముల ఘాట్ పోరాటం కానీ, వీటన్నిటినీ స్వయంగా చూసినటువంటి వాడిని నేను. ఆ విషయంలో మీ పట్ల సానుభూతి ఉంది, మీ పట్ల సానుకూలమైనటువంటి అభిప్రాయం మా అందరికీ ఉన్నటువంటి విషయం మీరు గమనించాలి. అట్లాగే థ్యాంక్ యూ రమేష్ గారు.